ఇవేవైతే దేవుడు నీకు కృప చూపాడో అవి నీ కోసం వాడుకో, తప్పు లేదు. కానీ మిగిలింది శ్రేష్ఠ భాగం అంతా దేవుని కోసం వాడటానికి ప్రయత్నం చేయండి. అవి ధన్యకరమైన బతుకులు. ఏవి ధన్యకరమైన బతుకులు? మన కోసం మనం బతికినవి కాదు, మనమేదో తగినంత పొందుకుంటూ మనకు దేవుడు అనుగ్రహించిన సమస్తంలో శ్రేష్ఠ భాగమంతా దేవునికి కేటాయించిన బతుకులు, నశించిపోతున్న ఆత్మల కోసం కేటాయించిన బతుకులు, ప్రభు సేవ నిమిత్తం కేటాయించిన బతుకులు ధన్యం. మరి అది తెలుసుకొనే సేవకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆత్మలు నశించిపోతున్నాయి. ముందు ఆయన పరలోకంలో బిల్డింగ్ ఇస్తాడో లేకపోతే ప్లాట్ఫామ్ ఇస్తాడో తర్వాత సంగతి. ముందు ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వేమైనా ఆ తర్వాత ముందు అయితే ఆత్మలు రక్షించబడాలి అని పరిగెత్తాను. నాతో పాటు సేవకులు కూడా అలానే దేవుని పనికి వచ్చారు. మీలో ఉన్న కొందరు కూడా భవిష్యత్తులో రాబోతున్నారు. దేవుని కోసం ఫలించడానికి భవిష్యత్తులో మీలో కొందరు రాబోతున్నారు. ఆమెన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమెన్. ఓకేనా? ఏది మన పుట్టిల్లో? ఏదో ఒకట. దుబాయ్ పోయినోడు ఇండియాకి డబ్బులు పంపిస్తే వాళ్ళు బిల్డింగ్ కడతా ఉంటారు, అటు పంపిస్తూ ఉంటారు, డబ్బులు ఇల్లు కడతా ఉంటారు, ఇల్లు కడతా ఉంటారు. వచ్చి అక్కడ ఉండి కళలు కంటూ ఉంటాడు. మీకు తెలుసుగా అండి, దుబాయ్ పోయిన వాళ్ళు డబ్బులు పంపిస్తారుగా. ఇండియాకి పంపించినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కడుతున్నామని ఇల్లు కడతా ఉంటారు. అట్టుంది ఎట్టుందని చెబుతూ ఉంటారు. వచ్చి చూసుకుంటాడు అన్నమాట. చూసుకొని సంతోషపడేవాడు సంతోషపడతాడు, బాధపడేవాడు బాధపడతాడు. నేను అన్ని డబ్బులు పంపిస్తే ఈ కొంపేంది ఎలా ఉంది? నువ్వు పంపించింది అదే, మొత్తం లెక్క రాసి పెట్టాం చూడు. నువ్వు ఇట్టు అడుగుతావని మాకు తెలుసు. ఇదిగో దీనికి ఇంత అయింది, సిమెంట్కి ఇంత అయింది, ఐరన్కి ఇంత అయింది, కాంక్రీట్ అది కంకరకి ఇంత అయింది, ఇటుకలకి ఇంత అయింది, ఇదిగో కూలీలకి ఇంత అయింది, మేస్త్రీలకి ఇంత అయింది అని మొత్తం లిస్ట్ రాసి పెట్టి నేను పంపించిన దానికి ఇట్ట తయారైంది అన్నమాట. మరి అదే వచ్చింది. అట్లాగే మీ పుట్టింటికి డబ్బు పంపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు పంపించే డబ్బును బట్టి బిల్డింగ్ రెడీ అయింది. జాగ్రత్త పడదామా? దేవుడు మనకిచ్చిన జ్ఞానంలో శ్రేష్ఠ భాగం ఎవరికి? నోరెడిపోయిందండి, ఏం మాట్లాడలేదండి. యేసయ్యకి, దేవుని పనికి, ఆత్మల రక్షణకి. దేవుడు మనకిచ్చిన యవన బలం దేనికి? దేవునికి. శ్రేష్ఠ భాగం దేవునిది. దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో శ్రేష్ఠ భాగం ఎవరికి? దేవుడికే అంటారు హీరో. అంటే నాకొద్దులే, మీకు దండం పెడతా, మీ డబ్బులకు దండం, మీకు దండం. దేవుని పనికి, దేవుని నామ మహిమకి, ఆత్మల రక్షణ కొరకై కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించి సత్యదర్శనం పుస్తకాలు కొని పంచుతున్నాడు ఒక పెద్ద ఆయన. మొన్న మన జాలాది బిడ్డలు వెళ్ళారు. శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో సత్యదర్శనాలు పంచడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఏమో, వచ్చారో రాలేదో. మొన్న ఆదివారం పోయినట్టున్నారు. ఆదివారం ఒక గుంపుగా వెళ్తారు, టీమ్గా వెళ్ళి ఆ జిల్లాలు తిరిగి పంచుతారు. మొత్తం కష్టజీవులే. మళ్ళా పొలం పనులకు పోయేవాళ్ళు, సిమెంట్ పనులకు వెళ్ళేవాళ్ళు, వెట్టి చాకిరీ చేసే బిడ్డలు, జాలాది బిడ్డలు నమ్మకంగా కష్టపడతారు. ఆ చాకిరిలోంచి అందరూ తలా ₹1 వేసుకొని సద్దర్శన పుస్తకాలు 2 బస్తాలకైతే కొనుక్కొని పోతారు. 100 మందికి పంచితే ఒకడన్నా సత్యం తెలుసుకోపోతాడా అనేది విశ్వాసం. ఎంత భారమో చూడండి. సమృద్ధిగా డబ్బున్నటువంటి వాళ్ళకు ఉందా ఈ భారం? కూలి పని చేసే కష్టజీవుల గుండెల్లో ఎంత భారం ఉందో చూడండి. మరి వారిగా ఎవరికి ఇస్తాడంటే రేపు ఉన్నతమైనటువంటి స్థలము, ఉన్నతమైనటువంటి బిల్డింగులు. నాకు డౌటే, చాలామంది ఇక్కడ గొప్ప గొప్ప అని ఫీల్ అవుతున్న వాళ్ళంతా బుష్ అవుతారు.
అట్లాంటి వాళ్ళే ఉన్నతమైన స్థానంలో ఉండే అవకాశం ఉంది, అయితే పక్క. కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుద్ది. గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి. నేను పంపించేదాన్ని బట్టి నా స్థిర నివాసం అక్కడ ఏర్పాటు అవుతుంది. నా తండ్రికి నేను పంపించేదాన్ని బట్టి నాకు సిద్ధపరుస్తున్నాడు. మొత్తం లెక్క చెబుతాడు నాకు, నేను ఏమేమి పంపించానో దానికి ఏమేమి వచ్చిందో. రాసుకొని జాగ్రత్త పడాలి. ఎన్ని రోజులు ఉంటాం? ఉండాలని ఆశ ఉంటుంది కానీ ఉండంగా ప్రయాణం కట్టాలిగా, మనకు అది పర్మనెంట్. ఆ మాట ఈ పెద్ద ఆయన చెబుతున్నాడు. అది ఇప్పుడు పాట మొత్తం ఒక చరణమే గంట ప్రసంగం అయింది. ఇప్పుడు నేను చెప్పిన మాటలో వేస్టేజ్ ఏమన్నా ఉందా? మరి ఎన్ని చరణాలు చెప్పా? ఒక చరణమే. మరి అది వాళ్ళ పాటల్లో ఉన్న సబ్జెక్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో చరణం ఏంటి? అబ్రహాము దావీదు మొదలైనట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైన హర్షమిగ మాకేమి కొదువా. ఇది రెండో చరణం. మన రిలేషన్, మన బంధువులు, మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు ఎవరు అంటే అబ్రహాము దావీదు. అబ్రహాము మొదలుకొని దావీదు, దావీదు మొదలుకొని పౌలు వరకు, పౌలు మొదలుకొని నేటి కాలపు భక్తుల వరకు మన ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో చెత్త సరుకు ఏది ఉండదు. అందరూ మనకంటే గనులు, కానీ మనల్ని ఎంత బాగా ప్రేమిస్తారో, ఎంత బాగా గౌరవిస్తారో అలాంటి వ్యక్తులు ఉన్నదే పరలోకం. అబ్రహాము దావీదు మొదలై నటి వర భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైనన్ హర్షమిగా మాకేమి కొదువ. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాకు బంధువులు సార్. ప్రపంచంలో ఈరోజు అందరికంటే ఎక్కువ అబ్రహాం సంతానం అని మీకు తెలుసా? ముస్లింలు ఎవరు చెప్పండి? ముస్లింలు ఎవరు? హాగరుకు పుట్టిన వాళ్ళు అబ్రహాం సంతానం. ఇశ్రాయేలీలు ఎవరు? అవునా? క్రైస్తవులు ఎవరు? విశ్వాసమును బట్టి యేసు ద్వారా రక్షింపబడిన వాళ్ళంతా విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులే. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో మొదటి జనాభా అత్యధికంగా ఉన్న జనాభా నంబర్ 1లోకి వచ్చేది క్రైస్తవ జనాభా అయితే, నంబర్ 2లో వచ్చే జనాభా ఏది? ఎవరు? ముస్లింలే. నంబర్ 3లోకి వచ్చేది ఇశ్రాయేలీలు, చిన్న జనాభా. అయితే ఇప్పుడు అత్యధిక జనాభా క్రైస్తవులు, తర్వాత ముస్లింలు, మూడవది ఇశ్రాయేలీలు. మొత్తం కలిపితే, అందరినీ కలిపితే భూమి మీద ఉన్న అన్ని జనాల కంటే కూడా వీళ్ళు ఎక్కువ. మొత్తం కలిపి అబ్రహాం సంతానం. చెప్పండి, ఇప్పుడు అబ్రహాం సామాన్యుడా? అట్టంటోడు మన చుట్టం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకున్నానని మా ఇంటికి ఎవరు రావట్లేదన్నయ్య అని ఖర్చు పెట్టుకొని అని అడుగుతారు. లాగి నెత్తి మీద ఒకటి కొట్టాలనిపించింది. సోది మొహం దాన. ఎవరు రాలేదని ఏడుతున్నా, దరిద్రం పోయిందని ఆనందపడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వాళ్ళు పనికి మాలినోళ్ళు? ఎందుకు వాళ్ళు? నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని పరలోకం పోవటం ఇష్టం లేదు వాళ్ళకి, అందుకే రావట్లా. చేతనైతే వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేయి. అంతేగాని వాళ్ళు రాలేదని ఆడవద్దు. చుట్టాలందరూ వదిలేశారు, సొంత వాళ్ళందరూ దూరం అయిపోయారు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారని ఆడవద్దు. అసలు నీ బంధువుల సంఖ్య నీకు తెలుసా? ప్రపంచంలో అత్యధిక జనాభా మీ చుట్టాలే. అందరూ విశ్వాసులు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఎవరో ఒకళ్ళొకళ్ళు పలకరించుకోకపోయినా, ఇప్పుడు పాస్టర్లు కూడా, ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదు. అబ్బో ఏం బాధ. కొంతమంది ఆత్మల భారం కలిగి కష్టపడి పరిచర్య చేసి దేవుని వల్ల మెప్పు పొందుతుంటే, కొంతమంది కడుపులో కుళ్ళిపోయి గందరగోళం అయిపోయి వాళ్ళకు ఒక భారం పడింది. ఏం భారం పడిందంటే, దేవుడు వాడుకుంటున్న వాళ్ళందరినీ ఎగతాళి చేయటం, విమర్శించటం, వాళ్ళ మీద అసూయ వెళ్ళగక్కటం. ఇది ఒక భారం అయిపోయింది.
మొన్న ఒక ఆయన పాస్టర్ల మీటింగ్లో చెబుతున్నాడు, సేవకులు ఎవరిని గౌరవించొద్దు, ఎవరిని లక్ష్య పెట్టొద్దు, ప్రభువు వాడుకుంటున్న వాళ్ళని మీరు స్పెషల్ టైటిల్ ఎవరికి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అంట, బంధులో ప్రొఫెసర్. వినయాన్ని, సాత్వికాన్ని, మృదుత్వాన్ని, కోమలత్వాన్ని, నిర్మలత్వాన్ని, దీనత్వాన్ని నేర్పాల్సింది పోయి కూర్చోబెట్టి గర్వాన్ని నూరిపోస్తున్నాడు. అసూయ. నవ్వుకున్నా నేనేం చేస్తా మరి? ఇప్పుడు ఇక్కడ ఒకడినొకడు తిట్టుకున్న రేపు ఎదురుపడి రేపు పరలోకం పోయిన తర్వాత ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాల్సిందే, వందనాలు చెప్పాల్సిందే. ఆ మైండ్ రాకపోతే అసలు పరలోకమే పోడు, ముందు పాస్టరే పోడు, తర్వాత సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెస్తాడు, ఆ మైండ్ తెస్తాడు దేవుడు, తెలుసా మీకు? మామూలుగా మైండ్ రాకపోతే మంచానేసాయని తెస్తాడు. పాస్టర్కైనా విశ్వాసికైనా ఎవరికైనా సరే అహం ఎర్రగొట్టి అందరికి వందనాలు చెప్పేటట్టు చేసి తీసుకుంటాడు. అప్పుడు తీసుకుంటాడు. ఇది పక్కా జరిగిద్ది. అందుకే నేను వాళ్ళు ఏమన్నా అనుకొని ముందు తర్వాత సంగతి వందనాలు చెప్పాయా, నేనేమనుకోవట్లే, నీకు దండం బాబా, నేనైతే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను సోదరుడా అని అందరినీ కలుపుకోవడానికి, కలిసిపోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఇక్కడ తప్పినా రేపు అక్కడ తప్పదుగా. ఒక్కొక్కళ్ళ మొహం చూస్తుంటేనే మండిపోతుంటుంది. ఎందుకంటే మన మీద అట్ట ప్రచారాలు చేసి ఉంటారు. వాళ్ళు ఏమేం ప్రచారాలు చేశారో మనకు తెలుసు. వాళ్ళు మన ఎదురుపడ్డప్పుడు ఆత్మలో రగిలిపోతూ ఉంటుంది. ఆయన వెంటనే దేవుడి వాక్యం గుర్తొచ్చింది, ఏం రా వాడిని అసహించుకుంటున్నావు, రేపు వందన ఎట్ట చెబుతావు, ప్రైజ్ లార్డ్ ఎట్ట చెబుతావు రేపు అక్కడ. అంతేగా ప్రభువా, ఆ పిచ్చిమోహోడి తెలిసాట చెప్పాడంటావా? శరీరానుసారమైన మనసులో వేసాయా బ్రదర్, ప్రైజ్ లార్డ్, వందనాలు, బాగున్నారా? బాగానే ఉండం. మనం వందనాలు చెప్పినారు, బాగానే ఉండం. అప్పుడు కూడా తిట్టుకుంటాడు మనసులో, వీడికి సిగ్గుకోడలేదు, నేను మొహం తిప్పుకుంటున్నా సరే సిగ్గుమాలోడు వచ్చి పలకరిస్తున్నాడు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఎదురుపడాల్సిందే. మరి వాళ్ళే మన బంధువులు. ఇప్పుడేదో అసూయతో అన్నా రేపు మనకు తప్పిద్దా? పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా. అంత స్లోనా? నీవే లోకం కావా, యేసయ్య నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్య నా దేవా. దేవునికి మహిమ. పరలోక దర్బార్లో మనం అందరినీ కలవాలి. విశ్వాసులారా, మీరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం ఫీలింగులు పెట్టుకోవద్దు. అసలు ఈ మనిషి మంచిది కాదమ్మా, నాకైతే అసలు మాట్లాడబుద్ధి కావట్లా. శాలేమన్నేమో అందరం కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు సహించాలి, ఒకళ్ళనొకళ్ళు భరించాలంటే ఈ అమ్మి మొహం చూస్తే మాత్రం పట్టుకున్నట్టు బాధలు అనిపిస్తుంది నాకు అనుకుంటారు కొంతమంది. అమ్మే అట్ట అనుకోకే, అట్నే అనిపించింది. ఏం చేద్దాం, వాళ్ళు చేష్టాలు అట్ట ఉంటాయి. కానీ అది అక్కడే మన పెంతన ఉంది. భరించాలన్నాడు, ఒకరినొకరు సహించాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి అది చిన్న పని కాదు, కష్టపడాలన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. వాళ్ళ చేష్టాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి, అయినా తప్పదు, భరించండి. రేపు ఇక్కడ భరిస్తే రేపు అక్కడ అంటాడు. కాబట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులందరూ మన అద్భుతమైన బంధువులు. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకొని వస్తారు. మేము యేసుప్రభుని నమ్ముకున్నామని మా చుట్టాలు ఎవరు పెళ్ళికి రావని అంటున్నారు. అన్నయ్యా మొన్న ఒక చెల్లి, అమ్మ చెల్లి పెద్దదేలే నాకంటే, కానీ నేను అన్నయ్య, నాకు చెల్లి అంతే, విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, 50,000 మందిని తీసుకొస్తా, నీకు దమ్ముందా అన్న. ఎంతమందిని?
50,000 మందిని ఒకటి తగ్గితే అప్పుడు అడుగు, ఒక్కటి తగ్గిన అప్పుడు అడుగు. 50,000 మందిని తెస్తుందా? పెట్టి ఎంత మాత్రం పెడతా వామో అంది. మరి చుట్టాలు లేరా అంటాను, పిచ్చిమోహం అన్నారు. చుట్టాలు ఎందుకు లేరు నీకు? 50,000 మందిని తెస్తేనే అప్పుడు అడుగు, పెట్టు నువ్వు ఎంత పెడతావు? మన సంఘము మన చుట్టాలు పిచ్చిదన్న. మన సంఘం మన చుట్టాలు, మన బిడ్డలు ఒకే రక్తములో కడగబడ్డాం, ఒకే రక్తమును పానం చేస్తున్నాం, ఒకే శరీరమును భుజించి క్రీస్తు యేసునందు మనమందరము ఒక్కటే అయి ఉన్నాం. నాకెవ్వరు లేరు అనుకోవద్దు, నీకు సంఘం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ వాస్తవాలా కహానీలా? పచ్చి నిజాలు. ఇక్కడే క్షమించడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి, దోషాలు వదిలేసి ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు అక్కడ చలామణి అవుతాం. రేపు అక్కడ పోయినాక అబ్బో ఏమవుతుందే అని మొహం తిప్పావనుకో, అసలు ఆ బుద్ధి నీ దగ్గర ఉందనుకో, పరలోకం రావు. అసలు నువ్వు వాళ్ళని చూసి ముఖం తిప్పి, వీళ్ళని చూసి ముఖం తిప్పే బుద్ధి నీకుంటే అసలు పరలోకమే రావు అసలు, డౌట్ లేదు అందులో. వామ్మో అనొద్దు, నిజం చెబుతున్నాను నేను. ఇతరులను క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు కూడా క్షమించబడవని డైరెక్ట్గా చెప్పేశాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన మీకు తెలుసు. అందులో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం ముందే రాయించి సంతకం పెట్టాడు. ఎంత డేంజరో చూడండి యేసయ్యతో. అసలు దేవునికి స్తోత్రం. ఎట్లా పెట్టాడో చూడు, అసలు మెలికి అక్కడ పెట్టాడు పరలోక ప్రార్థనలో. మంచేతే చెప్పించి రేపు తీర్పు తీరుస్తాడు అన్నమాట. నువ్వు పరలోక ప్రార్థన చేసావుగా, ఏమని చేసావు అంటాడు. దీని దెబ్బ కొంతమంది అసలు పరలోక ప్రార్థనే మానేశారు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణముల్ని క్షమించు. మేము క్షమించిన ప్రకారం రేపు అక్కడ కూర్చుంటాడు. పరలోక ప్రార్థన చేయమ్మా అంటాడు. అది వచ్చు ప్రభా, చాలాసార్లు నేర్పాడుగా. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచు. ఎక్కడ తీర్పులో న్యాయపీఠ మీద ఆయన కూర్చుంటాడు, పరలోక ప్రార్థన చేయమంటాడు. టప్పి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన కాక, మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచే, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధం. అక్కడ ఆగంటాడు. ఆ ఒక్క మొక్క మళ్ళీ చదవమంటాడు. మా రుణస్థులను మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించుము. చాలు, నువ్వేం చెప్పావు నీకు అర్థమైందిగా. అదే ప్రభా పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన కాదు, ఇప్పుడు చెప్పిన మొక్క ఏందో చెప్పు. మేము క్షమించిన ప్రకారం క్షమించమన్నావులేయా. అన్నావుగా, రైట్. ఇదిగో ఇంతమందిని నువ్వు క్షమించలేదు, మరి నేను ఎట్ట క్షమించాలి అని అడుగుతాడు రేపు అక్కడ. ఇంతమంది తప్పులని నువ్వు వెంటనే దుయ్యబట్టావు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసావు, వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కావు, వాళ్ళ మీద ప్రచారం చేశావు, వాళ్ళకి వెంటనే తీర్పు తీర్చావు, కోపపడ్డావు, కొట్టావు, తిట్టావు, గందరగోళం చేశావు, ఇంత చేశావు నువ్వు. మరి ఎందుకని నువ్వు క్షమించలా? నువ్వు క్షమించినప్పుడు నేను అక్కడే రాయించాను, కింది వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాసి లేదా? ఉందయ్యా, కింద రాసి ఉంది కదా, ఆ పరలోక ప్రార్థన కింద రాసి ఉందిలే, ఒక మొక్క రాసి ఉందిలే. ఉందయ్యా, ఉంది. నేను గుర్తు చేసుకుంటున్నా. అదిగో చూడు అంటాడు, అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కూడా కనపడిద్ది, మీరు చూస్తే వాడు ఎత్తే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పక్కాగా చెప్పాడు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? మీరు ఎన్నన్నా చెప్పండి అన్నయ్య, ఆ మనిషిని మాత్రం నేను క్షమించను. ఏం పర్లేదు, నాకు వచ్చిన నష్టం ఏముంది, అట్నే పెట్టుకో, మొహం అట్నే పెట్టుకో, ఫీలింగ్ అట్నే పెట్టుకో, క్షమించొద్దు. రేపు అయితే నీ పెళ్ళి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్నన్నా చెప్పానయ్యా, నేను మాత్రం క్షమించను. కుదరదట్లా. క్షమించకపోతే నువ్వు క్షమించబడవు.
క్షమించాలి, సహించాలి, భరించాలి, ప్రేమించాలి. దేవుడికి తెలియకుండా వచ్చినాయి నీకు అవన్నీ. తెలిసే వాటిలో గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు తప్పదు, భరించాల్సిందే. ఎట్లా నేను భరించనని మొరాయిస్తావు? ఎట్లా నేను క్షమించనంటావు? క్షమించకపోతే నీ క్షమించబడవు. ముందు నీ కేసులు కొట్టేటానే కానీ వాళ్ళ కేసులు కొట్టి పెద్దోడు అర్థమవుతుందా? నీ కేసులు కొట్టేయాలంటే నువ్వు ఎవరెవరి మీద అయితే కేసులు రాసావు అవన్నీ కొట్టే ముందు అంటాడు. అవి కొట్టేసే కేసులు కాదు ప్రభు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అసలు. నువ్వేమన్నా చెప్పింటా కానీ నేను అవసరమైతే ఇంత సందాది చేయమని నేర్తా కానీ నేను మాత్రం ఆడి కేసులు మాత్రం కొట్టాను ప్రభు అంటే, అట్టయితే అట్నే ఉంటారా? నీ కేసులు నేను రాసి పెట్టాను, నీ పళ్ళు రాలుతాయి అంటాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఇప్పుడు కేసులు ఉండాలా, కొట్టేయాలా? ఎంతమంది కొట్టేయాలి? చేతులు ఎత్తండి. మరి కొట్టేయాలంటే నువ్వు కేసులు, మరి నీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు కేసులు నువ్వు కొట్టేయాలా లేదా? మరి కొట్టేయకుండా నీకెట్టు కొట్టేస్తాడు? మర్చిపోవద్దు, జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఈ చర్య చేయండి. నువ్వు నీ ఊపిరి పోయే నాటికి నువ్వు క్షమించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు, క్షమాపణ అడగని వ్యక్తి ఉండకూడదు. నువ్వు క్షమాపణ అడగాలి అండ్ నీవు కూడా క్షమించాలి. అప్పుడే నువ్వు పరలోకపు మెట్టెక్కుతావు. అప్పుడే నువ్వు సమాధిలోంచి తెరవబడి బయటకు వస్తావు. అప్పుడే నువ్వు రాకడలో ఎత్తబడతావు. లేతే కష్టం. ఎవరు మన చుట్టాలు? ఎవరు చుట్టాలు? వాళ్ళు అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే శుభ్రముగమా చుట్టాలైన హర్షమికమాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడ. మన కమిటీ మెంబర్స్ ఎవరు? మన కమిటీ మెంబర్స్ పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. బా, పేతురు, అపోస్తలులు, పౌలు మొత్తాన్ని చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కమిటీ మీటింగ్లో మనం కూడా కూర్చోవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రతిపాదన చేసేటప్పుడు మనల్ని కూడా అడుగుతారు. మనము మన అవతారం మనల్ని వాళ్ళు అడుగుతారంటే అరే ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారండి. వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యండి. మరి అదే పరలోకం. ఇక్కడ ఇంత ఉంటే చాలు, అసలు అబ్బో ఆపలేం, ఆ ఎచ్చులు ఆపలేం. ఇంత ఉంటే చాలు. మనిషి ఏ కాడికి బిగసపోయాడు. ఇంత దొరికితే చాలు ఆ మనిషిని అసలు ఆపలేం. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయి ఉండి కూడా మనల్ని ఎదుర్కొని కౌగిలించుకుంటారు. కౌగిలించుకొని ఇంకేమంటారు తెలుసా? మాకంటే గొప్పవాళ్ళు మీరు అంటారు. పౌలు గారు, అసలు నువ్వెక్కడా, నీ త్యాగాలు ఎక్కడా, నీ ప్రయాస ఎక్కడా? నీకంటే మేము ఎట్ట గొప్పవాళ్ళం అవుతాం ఊరుకోవాయా అంటే, లేదు బిడ్డ, మాకంటే మీరు ఎక్కువ. మా టైంలో సెల్ ఫోన్ లేదుగా. మా టైంలో మీరు అనుభవించిన దిక్కుమాలిన శోధనలన్నీ లేవుగా. మా టైంలో మాకున్నాయి, మీ టైంలో మీకున్నాయి. అయినా అంత భయంకరమైన శోధనల నడుమ నువ్వు భక్తిని కొనసాగించి, విశ్వాసాన్ని కొనసాగించి, ప్రేమని కొనసాగించి, క్షమాపణను కొనసాగించి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే చిన్న విషయమా? నువ్వేం తక్కువ కాదు. నువ్వు మాతో సమానుడవు, మాతో పాటు కూర్చునదగినవాడు, కూర్చునదగిన దానవు అని ఘనపరుస్తారట. నిజంగా అలాంటి మనుషులు ఉన్న ప్రదేశం ఎంత బాగుంటుంది. అందరూ నన్నే గనపరచాలి, అందరూ నన్నే పొగడాలనుకునే మనసు కన్నా ఎదుటోళ్ళని మనమే గనపరుద్దాం, ఎదుటోళ్ళే నాకంటే యోగ్యులు అనుకునే మనసులు ఎంత మంచి మనసులండి. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు గొప్పోళ్ళు అయి ఉండి నన్ను మెచ్చుకుంటుంటారు. వాళ్ళు నేను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంటాను, నేను అన్నా మీరెక్కడా, మీ అనుభవాలు ఎక్కడా, నేనెక్కడా, నన్నేందన్నా ఇంతసేపు మాట్లాడుతున్నారు అంటే, అటు కాదు నాయన, అటు కాదులే. వాళ్ళు గొప్పోళ్ళు, మళ్ళీ
అయ్యుండి కూడా వాళ్ళు అంత గౌరవించి గణపరిచి మాట్లాడు, ఇది కదా పరలోకపు అనుభవం అనిపించింది. ఒకరినొకరు సన్మానించుకుంటూ, ఒకరు కంటే ఒకరు గొప్పవారని ఎంచుకుంటూ సంభాషించే ఆ సంభాషణ ఎంత మధురం. అదే భూమిలో పరలోకపు ఆనందం. ఎవరు మన కూటస్థులు? ఖ్యాతి సభ ఏది? అపోస్తలులు ఉన్న సభ. అందులో ఉంటుంది మన సీటు. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. సేవకులు కూడా ఒకరినొకరు, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని గౌరవించి ఘనపరిచి మాట్లాడుకోవాలి. అది చాలా మంచి అలవాటు. ఒకరి మీద ఒకటి అతిశయపడి ఒకరికంటే ఒకటి నేను ఎక్కువ అనుకునే నైజం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. గతంలో నేనే తిరిగి కొంతమంది సేవకుల్ని కలిశా. ఈ మనసును బట్టే కలిశా. కొంతమంది మన దాకా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు మన దగ్గరికి వస్తే ఎక్కడ వాళ్ళ ఇమేజ్ డౌన్ అయిద్దో, మనకి ఇమేజ్ పెరిగిద్దు అని. దానివల్ల ఇమేజ్ పెరిగిద్దా? వాళ్ళ భయం. మరో సేవకుడు వాడబడుతున్నాడంటే ఆ వాడబడే దగ్గరికి ఆల్రెడీ వాడబడుతున్నాడు రాడు. ఇది ఒక దరిద్రం. కానీ రేపు పరలోకంలో అలాంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా అందరూ ఒకరికంటే ఒకరు యోగ్యులని సన్మానించుకుంటారు, ఘనపరుస్తారు. అలాంటి సుందర వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తిత్వం ఉన్నదే పరలోకం, మన పుట్టిల్లు. అక్కడ ఉండేటువంటి మనసులు ఇవి. ఖ్యాతి సభ అది. అందులో మనం ఉంటాం. ఘనతలకి ఏం తక్కువ. ఇక్కడ మనం ఘనహీనులం కావచ్చు, రేపు అక్కడ ఘనత ఘనత ఘనత, శాశ్వత ఘనత. దేవునికి మహిమ. ఇక్కడ మనుషులు ఇచ్చే ఘనత కాదండోయ్, సాక్షాత్తు ప్రభువే ఇచ్చే ఘనత అక్కడ. అది ఉత్తమమైన దాన్నే ఆశించాలి మనం. దేవుని మెప్పును ఆశించాలి. దేవుడు మనల్ని మెచ్చుకునేదాన్నే ఆశించాలి. మనుషులు మెచ్చుకునేదాన్ని లక్ష్య పెట్టొద్దు. మనుషులదంతా చెంచల వ్యవహారం. ఏం వ్యవహారం? చెంచల వ్యవహారం. కాసేపు ఇటు కాసేపు అటు. అర్థమైందా? మనుషుల మెప్పును ఎప్పుడు ఆశించొద్దు. ప్రభు మెప్పును ఆశించినోడు ధన్యుడు, ధన్యురాలు. 4వ చరణం. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యం ఇట్లుంటే మనుషులు ఎట్లంటే మాకేమి అన్నాడు. మనుషులు మన యోగ్యతలను విమర్శిస్తారు. సైతాను కూడా, వాడి దురాత్మలు కూడా మన యోగ్యతను విమర్శిస్తారు. మనల్ని ఎగతాళి చేస్తారు మనుషులు. మనం అలాంటి వాళ్ళం అంటారు, మనం ఇలాంటి వాళ్ళం అంటారు, మనం చెడ్డవాళ్ళం అంటారు, బుద్ధిహీనం అంటారు. సరే, మనుషులను అట్ట పెట్టు. ప్రార్థన చేద్దామని మోకాళ్ళు లేస్తే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి పక్కన. దురాత్మలు వచ్చి కూర్చొని అంటే, పెద్ద మనిషి ప్రార్థన చేయటానికి కూర్చున్నా, నీ మనసులోనే వస్తాయి ఆలోచనలు. పెద్ద మనిషి ప్రార్థన చేద్దాను కూర్చున్నా, నువ్వు, నీ బతుకు, నీ ఆలోచన, నీ క్యారెక్టరు, నీ దుర్బుద్ధి, నీ దరిద్ర మైండ్, అసలు నువ్వేం చేశా? అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు? అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ క్యారెక్టర్ ఉందా అసలు నీకు? నీ తలంపుల నిండా దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు ఊహలు, దరిద్రగొట్టు ప్రవర్తన నీది. నువ్వు మళ్ళీ మోకాళ్ళేసి యేసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావు. నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా? అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా? బైబిల్లో ఏం రాస్తుంది? పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది. నీ ప్రార్థన ఎలా వింటాడో ఆ పరిశుద్ధుడు. అసలు ఆయన ఎలా ఉండమన్నాడు, నువ్వు ఎలా ఉంటున్నావు? దరిద్రుడా, దరిద్రురాలా, నీ చర్యలన్నీ పాపభూయిష్టం. నీకు నోరు కుదరదు. నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు, చండాలపు ఆలోచనలు. నీకు తొందరపాటు ఎక్కువ,
కోపం ఎక్కువ, శరీర ఇచ్చలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు. ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు, నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే చేయొద్దండి. మీకు వచ్చినాయో రాలేదో, నాకైతే వచ్చినాయి. మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు, కానీ నాకైతే వచ్చినాయి. వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి. నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నయ్య. అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు. వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. నీకు తెలుసా, మన లోపాలు మనకు కూడా గుర్తుండవు, వాడికి బాగా గుర్తుంటాయి. పక్కన వచ్చి ఎప్పుడు మోకాళ్ళలోని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళలోని ప్రభువా నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు, ప్రార్థన ఫీల్ కోసం. అప్పుడు వస్తాయి ఎన్ని, నువ్వేమేమి తప్పులు చేసావో ఎన్ని గుర్తొస్తాయి. వస్తాయా రావా? వస్తాయా రావా? పాతవి రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు, ఏదైనా నోరు జారటమో, ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం, ఏదో తేడాగా అయ్యేనా గుర్తు వస్తాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వచ్చిద్ది. నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో, ప్రార్థన చేసే నేను పరిశుద్ధుని కాదేమో, పవిత్రురాల్ని కాదేమో, లోపభూయిష్టంగా ఉన్నానేమో, నా ప్రార్థన వినబడదేమో, దేవుడు వింటాడు అని నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దాన్ని కొట్టాల ఫస్ట్ మనం. దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. ఏమన్నా తెలుసా, నేను దోషినే కావచ్చు, అపరాధినే కావచ్చు, అవిధేయుడినే కావచ్చు, మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది. నేను మంచోడిని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? నేను మంచిదాన్ని అయితే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు? మా అన్నేమో నా పాపముల కోసం తనువు బలిపెట్టాడు, మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను మోకాళ్ళుని మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి. వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ, అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, ఏయ్ శత్రువా, నా అతిక్రమముల కోసం మా అన్న తనువు బలిపెట్టాడు, మా తండ్రి తప్పులు విడగొట్టాడు, నేను ఇప్పుడు అపరాధిని కాదు, పాపిని అంతకన్నా కాదు, నా పాపములకు వెల చెల్లించబడింది, నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు, పరిశుద్ధురాలు అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుషులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా. మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే, వాళ్ళు తర్వాత మనం మారినా నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు 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 అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తానే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులు అన్నా, దురాత్మలన్నా, ఆఖరికి నీ మనసే నీతో అన్నా, నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు, ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు, నానా అనుకుంటా పోవచ్చు. నువ్వు అంతే, ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. అటు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు అంతా, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి అంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయంలో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి
నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు. నీ బిడ్డగా నేను ఇలా ఉండ తగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు. నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నన్ను త్రోసివేయవయ్యా. నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు, ఆ రక్తమును బట్టి, ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని. ఏమంటావు? పాయింటేనా? ఇంకేమైనా అడ్డుందా ఇక? అప్పుడు ఎవడన్నా ఆపుతాడు ఇక? చూడు ఎంత మాట చెప్పాడో, జీవితానికి సరిపోయే మాట ఇది. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం. మన సాక్షిని శుద్ధి మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. దేవుడి సన్నిధి మహాపరిశుద్ధ స్థలం, అక్కడికి చేర్చిది యేసయ్య రక్తం. నువ్వు మోకాళ్ళుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. ఏమండి, ఉందా మీకు ఆశ? మరి ఏది ఈ మధ్య మరి ప్రార్థనలకు ప్రతిష్ఠించుకోవట్లా పెద్దగా? మరి ప్రార్థనకు ప్రతిష్ఠించుకోండి, గడపండి ఆయనతో, కాస్త టైం కేటాయించండి అప్పుడప్పుడు. ఆడపిల్లలకు ఉన్న ఆసక్తి మగపిల్లల్లో కనపట్టల్లా ప్రార్థన పట్ల ఆసక్తి. తమ్ముళ్ళు, ప్రార్థన విషయంలో వెనకడిగేస్తున్నారా? తగ్గిపోయారా? అంటే పనులు బాధ్యతల్లో వెళ్తా ఉన్నామన్నా అంటారా? కాస్త అప్పుడప్పుడన్నా కాస్త సెలవు పెట్టి కాస్త ప్రార్థనలో కూర్చుంటుండయ్యా, ఒక రోజన్నా కాస్త ఏకాంతంగా గడపటం అలవాటు బానివాకయ్యా, సాధన బానివాకయ్యా, కాస్త ఏకాంతంగా గడుపయ్యా. తోట ఉంది గయ్యా, మందిరం ఉంది గయ్యా, గడపండి. 2 ముగ్గురుగా 4 5 కలిసి ప్రతిష్ట చేసుకొని 2 రోజులు 3 రోజులు మనం దేవునితో గడుపుకుందాం. ఉపవాసం ఉండలేకపోతే కనీసం 3 దాకా ఉండి తిని ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. లేకపోతే 3 పూట్ల తినైనా సరే దేవునితో గడుపుదాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మనం 4 కలిసి గడుపుదామా? ఆడపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు. భక్తి సాధనని పోనీకూడదురా తల్లి, భక్తి సాధనను పోనీకూడదు నాన్న. మనం ఒకరినొకరు దేవుని కొరకు, భక్తి కొరకు, ప్రార్థన కొరకు, ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం కోసం మనం ఒకరినొకరు రేపుకోవాలి. ప్రార్థనకి రేపుకోవాలి, ఆత్మీయతకు రేపుకోవాలి, భక్తికి రేపుకోవాలి. మనం ఆ అనుభవాలకి రేపుకోకపోతే సైతానుగాడు పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు మనల్ని, పనికిమాలినాటి కోసం రేపుతుంటాడు. లోకం కోసం రేపుతూ ఉంటాడు.
నిన్నెవరో వచ్చి రేపర్రా తల్లి, నిన్నెవరో వచ్చి రేపరు. నువ్వే నలుగురిని రేపాలి. గుర్తుపెట్టుకో, నువ్వే నలుగురిని ప్రేరేపించాలి. తమ్ముడా, నువ్వే నలుగురితో మాట్లాడాలి, నువ్వే నలుగురిని భక్తికి ఆకర్షించాలి. అట్లా సిద్ధపడాలి. ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? ఎవరన్నా రేపితే వచ్చావా? నీకు నువ్వే వచ్చావా? చూడు, ఈరోజు ఇక్కడికి వచ్చావు, నిన్ను నువ్వే ప్రేరేపించుకున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగావు, వచ్చావు. ఇలాగే నీకు నువ్వు చెప్పుకుంటూనే నలుగురికి చెప్పి కాస్త మనం దేవునితో గడుపుదామా? ప్రార్థనలో ఉందాం, వస్తారా? ఒక 2 రోజులు ఉందాం అనుకుంటున్నా, 3 రోజులు ఉందాం అనుకుంటున్నా, ఒక రోజంతా గడుపుదాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉందా? సెలవు పెట్టగలరా? ఒక రోజు గడుపుదాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజంతా గడుపుకుందాం దేవుడితో. ఏందంట? రోజు ఉండే పనిలేగా, రోజు ఉండే సమస్యలేగా, తండ్రితో గడుపుదాం. కాస్త ఆత్మీయతలో మళ్ళా పుంజుకుందాం, దేవ దర్శనం పొందుకుందాం, దేవ ప్రత్యక్షత పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని మళ్ళీ ఒక్కసారి పొందుకుందాం. ఒక రోజంతా దేవుని కేటాయిద్దాం, ఏమంటారు అని అలా ప్రోత్సహించి భక్తికి, ఆత్మీయతకి సేవకులకి మరీ శ్రేష్టంగా అవసరం, అది మరి ముఖ్యం. 2-3 సేవకులు కలిసి ప్రార్థన చేసి ఇలా మనం గడుపుదామా దేవుడితో అని ఒకరినొకరు భక్తికి రేపుకోవాలి. చాలా అవసరం. అలాగ ఒకవేళ నువ్వు రేపబడి దేవునికి సమీపమైనప్పుడు ఇది గుర్తుపెట్టుకో, నీ అపరాధాలన్నీ వాడు తీసుకొచ్చి నీ ముందు మాట్లాడినప్పుడు, నా కోసం మా నాన్న తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు, ఆయన రక్తమును బట్టి నా క్షమాపణ ఉంది, ఆయన కృపను బట్టి నా క్షమాపణ ఉంది. నేను నా తండ్రి ముందు సాష్టాంగపడి, సరే నేను మోకాళ్ళు వేసినప్పుడు ముందు నా దోషాలే ఒప్పుకుంటా, ఆయన నా తండ్రి క్షమిస్తాడని నేను నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉంది. నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడన్న విశ్వాసం నాకు ఉందే అని అట్లా ప్రతిష్ఠించుకొని గడపాలి తల్లి. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది అలవాటు పోగొట్టుకున్నారు. అంతకుముందు 4-5 2-3 ప్రార్థనలో కనపడతా ఉండేవాళ్ళు, గోజాడితే కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో కొంచెం వెనకడుగు పడ్డారు. సరి చూసుకోండి. కొంతమందిని చూస్తున్నాను నేను తోటలో, కొంతమందిని. మొన్న 30 మందో ఏమో పిల్లలు, ఆడపిల్లలు 4 రోజులు గడిపారు తోటలో. మొత్తం ప్రార్థనే, పగలు రాత్రి ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, దేవుడితో గడపటం, అదే పని. వాళ్ళే సంతోషం వేసింది నాకు. అంతమంది కలిసి వచ్చారు. ఇంతమందిని ఒక్క ఆడపిల్ల ప్రేరేపించింది. ఈరోజు నువ్వు ఆ పనికి ప్రేరేపించబడకపోతే లోకస్తురాళ్ళు నీ పక్కకు చేరి నిన్ను లోకానికి ప్రేరేపిస్తారా తల్లి? లోకానికి లాగుతారమ్మా. నువ్వు లోకానికి లాగబడకుండా లోకంలో ఉన్న అనేకుల్ని దేవుని సన్నిధికి లాగాలి నువ్వు. అది నీ బాధ్యత. నువ్వు దేవుని సన్నిధికి వారిని లాక్కొచ్చావనుకో, రేపటి రోజున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. వాళ్ళ బ్రతుకాలో నిన్ను చెప్పుకుంటారు. నేను ఇలాగ భక్తిలో మండానంటే ఫలానా అక్క నన్ను ఇలా దేవుని కొరకు రేపింది, నేను ఇలా భక్తిలో మండుతున్నానంటే ఫలానా అన్న నన్ను ఇలాగ ఆత్మీయతగా రేపాడు, ఫలానా అన్న ద్వారా నేను ఇలా ప్రేరేపించబడ్డాను, ఇలా ఉజ్జీవింపబడ్డానని చెప్పుకుంటారు నీ గురించి. అది సాక్ష్యం అయితే. లోకం వెర్రితలలు వేస్తుంది, పాపం విచ్చలవిడి విశృంఖలత్వంగా ఉంది. మనం తేడా పడకూడదు, మనం ఆత్మీయ సాధన వదలకూడదు, భక్తి సాధన వదలకూడదు, దేవునితో సహజీవనం వదలకూడదు. మనకు అది ముఖ్యం. అర్థమైతే ధన్యులు మీరు. ఇంకా 2 చరణాలు ఉన్నాయి. ఏమండి? ఆ 2 చరణాలు మీకు తెలుసులే. ప్రార్థన చేసేస్తా ఇప్పుడు. వద్దా? చెప్పాలా? మీరేం మరి చెప్పాలో లేదో ఏం చెప్పట్లేదు మరి. 5వ చరణం. పరమవిహు జీవగ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై చిరముగా నుండి మా పేర్లు చెరుపు పెట్టాడు వాడు ఇంకెవడు. జీవగ్రంథములో మా పేరు లిఖించబడింది, మా పేరు జీవగ్రంథములో దాఖలైంది. ఎలా రాశాడో తెలుసా? యేసు తన రక్తముతో మా పేరు రాశాడు. ఈ మధ్య రాజకీయ నాయకుల ఫోటోలు కొంతమంది బ్లడ్తో వేసి ఇస్తున్నారు. బ్లడ్తో
సినిమా యాక్టర్ల ఫోటోలు బ్లడ్తో వేసేస్తున్నారు, వాళ్ళ అభిమానాన్ని అట్ట చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే సినిమా వాళ్ళ బొమ్మలు. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? దేవుడు తన రక్తముతో, ప్రభువు తన రక్తంతో మన పేరు గ్రంథములో రాశాడంటాడు. పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై, పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై, చిరముగానుండు మా పేర్లు, చిరముగానుండు మా పేర్లు, చెరుపు పెట్టేడు వారికెవరు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. జీవ గ్రంథమందు నీ పేరు రాయబడింది, అది కొట్టివేయబడటం అంత తేలిక కాదు. ఎన్నో లోపాలు, లోటుపాట్లు, పొరపాట్లు, దోషాలు, అపరాధాలు, అవిధేయతలు, చిన్నవో పెద్దవో నీలో ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన వెంటనే నీ పేరు కొట్టేస్తాడని నీవు భయపడవద్దు, అది జరగదు. జీవ గ్రంథములో పేరెప్పుడు తుడవబడిద్దంటే, యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్తము నాకు అక్కరలేదు, ఆయన ఆత్మ, ఆయన కృప నాకు అక్కరలేదని ఎవరైతే యేసును తృణీకరించి, యేసు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారో వారు నరకపాత్రులుగా నిర్ధారించబడతారు. అట్టి వారి పేరు జీవగ్రంథమందు ఉన్నా అది కొట్టివేయబడిద్ది. ప్రభువుని మనం విసర్జించనంత వరకు, ప్రభువునందలి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టనంత వరకు, యేసు ప్రభు నా ప్రాణప్రియుడు, ఆయన రక్తము నా విమోచన క్రయధనం, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, ఆయన ఆత్మ కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ, అమ్మో నేను ఆయన వదిలిపెట్టను అని నువ్వు విశ్వాసంలో నిలిచి ఉన్నంత వరకు జీవగ్రంథములో యేసు రక్తము చేత లిఖితమైనటువంటి నీ పేరు ఎవ్వడూ తుడవలేడు, ఎవడు చెరుపు పెట్టలేడు. రాసిన వాడే చెరపాల చెరిపితే ఎప్పుడు చెరుపుతాడంటే ఆయన విసర్జించినప్పుడు చెరుపుతాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది సత్యం తెలుసుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులయ్యి దేవుని మార్గంలోనికి వచ్చి కూడా చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకొని దైవజనులను ద్వేషించి, దైవజనుల లోపాలు లోటుపాట్లను బట్టి అసలు దేవుణ్ణే విసర్జించి పూర్తిగా లోకంలో కలిసిపోయి విగ్రహారాధనకి వెళ్ళిపోయినటువంటి కొంతమందిని నేను చూస్తూ ఉన్నాను ఈరోజు. నేను చెబుతున్నాను, వాళ్ళకన్నా దరిద్రులు ఇంకొకళ్ళు లేరు, వాళ్ళకన్నా భ్రష్టులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే జాక్పాట్ తగిలింది, పోగొట్టుకున్నారు. అది మామూలు జాక్పాట్ కాదు, జీవితాంతో సంతోషంగా పరలోకంలో గడిపే అద్భుతమైన ఆనందకరమైన ఘట్టాన్ని చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనుషుల్ని చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను, సేవకుల పర్సనల్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. మీరు ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళ పర్సనల్స్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. ఎందుకంటే సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సేవకురాలైనా బలహీనులైన మనుషులే. కాకపోతే మీకు మాదిరిగా ఉండటానికి తమను తాము అణుచుకుంటూ, వాక్యాన్ని చూసుకొని భక్తికి రేపుకుంటూ తాము నిలబడి మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది నిలబడతారు, కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తొట్టుపడే అవకాశాలు ఉంటాయి. దైవజనుని నోట నుండి దేవుడు నీతో పంచుకుంటున్న మాట మీద మాత్రమే లక్ష్య పెట్టు. దేవుడు నిన్ను ఏ విషయాల్లో చెక్కుతున్నాడో ఆ విషయాల మీద మనసు పెట్టు. అంతేగాని అతిగా వెళ్ళి సేవకుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ని తెలుసుకొని నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఎంత దైవజనుడైనా కోపం వచ్చిందిగా, ఆయనకి ఒక భార్య ఉంటుందిగా, ఆమె కూడా రెచ్చగొట్టే ఛాన్స్ ఉంటుందిగా, ఆవేశం తట్టుకోలేక ఒకటి వీకే ఛాన్స్ కూడా ఉంటుందిగా.
అసలు పాస్టర్ కొట్టొచ్చా? కేసు నంబర్ 1. అర్థమైందా? అసలు పాస్టర్ ఎట్టు ఉండొచ్చా? పాస్టర్ అట్టు ఉండొచ్చా? మరి పాస్టర్ ఎట్టు ఉండాలా? స్తంభం లాగా నిటారుగా నీలుక్కొని ఎట్టండు కూడా ఎట్టుండు కొయ్య బొమ్మలాగా ఉండాలి. వాడు ఇంకేం కాదు, మనిషి కాదు వాడు. వాడి కోపాలు, భావవేశాలు, భావోద్రేకాలు ఏం ఉండవుగా, రోబో. కొంతమందికి ఏం ఇంట్రెస్ట్ పాస్టర్లో ఇళ్లలో ఏం జరిగిద్దో తెలుసుకోవాలని, ఇంట్లో ఎట్టుంటాడో తెలుసుకోవాలని. తెలుసుకో, పెందలాడు ఒక దారి అవుతుంది. కానీ రహస్యములు యెహోవాకు చెందు. నీకెందుకు కోపావేశాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, పిల్లల్ని తిట్టేవి ఉంటాయి. మరి పిల్లల్ని కొన్నిసార్లు సాఫ్ట్గా చెబితే వినరు, అవసరమైతే బెత్తం వాడాల్సి వచ్చింది. పాస్టర్ పిల్లల్ని కొట్టొచ్చా? పిల్లల్ని తిట్టొచ్చా? బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగిస్తాడని ఉంది. వాక్యం తెలీదు, సావదు. కొట్టొచ్చా? తిట్టొచ్చా? అట్ట చేయొచ్చా? నేను చూశాలే, మొన్న ఏం కొట్టినా కొడుతున్నాడు వాళ్ళ అబ్బాయిని. నేను చెబుతున్నా ఒక మాట, అందుకే చెబుతున్నా, ఏదైనా సరే ఎంతవరకు అంతవరకు రహస్యములు యెహోవాకు చెందును. ఏదన్నా లోపాలుంటే దేవుడు సరి చేసుకుంటాడు దాసులను. ఆయన బుద్ధి చెప్పుకుంటాడు, ఆయన రక్తంతో కడుక్కుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, ఆయన లైన్లో పెట్టుకుంటాడు. వాళ్ళ పర్సనల్ లోపలికి బాగా డీప్లోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన విశ్వాసుల్ని కొంతమందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఆ సేవకుడు బాగానే ఉన్నాడు, ఆ సేవకురాలు బాగానే ఉంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి లొల్లిని బట్టి ఈమె దేవుణ్ణి విసర్జించిపోయి శాపగ్రస్తమైన దానిలో కలిసి భ్రష్టురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఈ మధ్య విమర్శకులు ఎక్కువైపోయారు. ఈ సేవకులు ఇంతే, వీళ్ళ కారు డోరు తీసేవాడు ఒకడు, వీళ్ళ బైబిల్ మోసేవాడు ఒకడు, వీళ్ళ చెప్పులు మోసేవాడు ఒకడు, వీళ్ళకి అవి చేసేవాడు ఒకడు, ఈ చేసేవాడు ఒకడు అని అదొక పెద్ద ప్రసంగంలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే అద్భుతంగా మాట్లాడారు, ఖచ్చితంగా నీ బొందన్నర. ఏ కాడికి ఎదుటోడిని అవకాశం ఉన్నంతవరకు అపార్థం చేసుకునే బుద్ధే తప్ప అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించి సావట్లు. ఇప్పుడు వచ్చింది గొడవ అది. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు ఏ గుర్తింపు లేనివాడు నిన్నెవడు పట్టించుకోడు. గుర్తింపబడి అనేక మంది ఆత్మల రక్షణలోకి నడిపించి అనేక మందిని దైవికంగా తిప్పి దేవుని చేత ఘనపరచబడిన దైవజనుడి విషయంలో ప్రజలు కాసుకొని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, కారు ఎక్కడానికి వెళ్తున్నాను అనుకోండి, కారు దగ్గరికి పోయిన దాకా జనం ఫుల్గా ఉంటారు. ఏమని 2 ముక్కలు ప్రార్థన చేయన్నా అని. ఇప్పుడు బైబిల్ ఒక చేతిలో పెట్టుకుంటే ఒక చేతితో వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం, బైబిల్ పక్కోడికి ఇస్తే ఇద్దరి మీద చేతులు ఉంచడానికి అవకాశం. తొందరగా వాళ్ళ మీద చేతులుంచి దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పరిచారకులు ఏం చేస్తారంటే ముందే బైబిల్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఉంటారు, వాళ్ళ మీద చేతులు ఉంచాల్సి వచ్చింది కాబట్టి. ఇక తర్వాత చెప్పులు మోసేవాడు ఒకడు అన్నా చెప్తా. దానికి కూడా మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండొచ్చా? ఆ 4 అడుగులు చెప్పులు పక్కకి పడేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఆ జనంతో కిసలాట్లు ఈ చెప్పులు ఎడిపోతాయో తెలుస్తుందా? అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఆ చెప్పులు తీసి పక్కన పెడతారు. లేకపోతే తడవకో జత కొనుక్కోవాల్సి వచ్చింది అయ్యగారు. ఆ చెప్పులే ఇక అప్పులు అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, వీడికి చెప్పులు మోసేవాడు ఒకడు, వీడికి బైబిల్ మోసేవాడు ఒకడు, డోర్ తీసి మరి జనం తోపులాట జరుగుతుంటే డోర్ ఒకటి దిగిపోతే ఎట్లా? కొంతమంది ఎత్తుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, కాదని నేను అనట్లా. కొంతమంది బిల్డప్ కోసం చేసేవాళ్ళు, కానీ కొంతమంది పరిస్థితిని బట్టి అలాగ ఉండే అవకాశం ఉంది. అది అర్థం చేసుకోవద్దు.
ప్రతీది మొన్న ఎవరో అంటున్నారంట అశోక్తో ఏందన్నా నీతో ఫోటో దిగుతున్నా, నువ్వే రాజకీయ నాయకుడివే, నువ్వేమన్నా సినిమా యాక్టర్వా? ఒరే సోదరుడా, వాళ్ళిద్దరి కంటే ఎక్కువరా దైవజనుడు అంటాను నేను. వాళ్ళిద్దరి కాడికి ఎక్కువ దైవజనుడు అంటే వాడు నాయన 4 రోజులు భోగం వాడు. ఒకటిదేమో 5 ఏళ్ల భోగం, ఒకటిదేమో వాడు సినిమాలు ఆడినంత వరకు భోగం. కానీ దైవజనుడి ఘనత, దేవుడిచ్చిన ఘనత, అది శాశ్వతమైన ఘనత. ఎవడు సెలబ్రిటీ? 5 ఏళ్ళు పాలించేవాడు సెలబ్రిటీయా? రేపు నిత్య మహిమలో యేసుతో కూడా ఉండి పాలించబోయేవాడు సెలబ్రిటీ. ఎవడు సెలబ్రిటీ? ఈ లోకంలో నాశనాన్ని అప్పగించేవాడు సెలబ్రిటీయా? లేకపోతే పరలోక జీవాన్ని అప్పచెప్పేవాడు సెలబ్రిటీయా? ఎవడు? సెల్ఫీ కోసం ఎవరన్నా సెల్ఫీ అడిగితే పక్కన ఒక్కొక్కడు అంటూ ఉంటారు, ఏమొచ్చిందిరా, ఏమైంది, కోట్లు పోయినాయా? వాళ్ళ ఆనందం వాళ్ళ కానీ నిలబడి అయిపోయింది, ఫోటో దిగారు, సంతోషం. ఫలానా దైవజనుడు, అదొక ఆనందం. ఇప్పుడు నాకు బాప్తిజం ఇచ్చాడు ఒక ఆయనతో నాది ఒక ఫోటో ఉంది. ఒక చోట కోటానికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని అన్నది ఏంటంటే ఆ వెనక నిలబడ్డా. అది ఒక తీపి గుర్తులాగా ఉంటుంది నాకు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి ఆనందం వాళ్ళది. దైవజనులను ప్రేమించని వాడు, దైవజనులను గౌరవించని వాడు దైవజనులను ఎలా ఫాలో అవుతాడండి? ఒకడు చెబుతున్నాడు దైవజనులను గౌరవించకూడదంట, దైవజనులను గణపరిచి మాట్లాడకూడదంట. వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళు జనాలు నాశనం చేసే ప్రసంగాలు చేస్తున్నారు. అరే, దైవజనుడిని రెస్పెక్ట్ చేయాలి, దైవజనుడిని గౌరవించాలి, సన్మానించాలి, అప్పుడే అనుసరిస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను సరిపోయిందా? డోరు తీసేవాడు ఒకడు అంటే మరి వెనక తోపులాట జరుగుతుంటే పాస్తను పట్టుకొని ఆపేసి అన్నా ప్రార్థన అని అంటే మరి డోర్ తీసుకుంటాడు పోయి ప్రశాంతంగా? ఒకటి తీసి దారి చూపించాలి. వీడికి చెప్పులు మోసేవాడు ఒకడంటే మరి మనిషికి చెప్పులు కూడా విప్పి ప్రార్థన చేయాలంటే చెప్పులు స్టార్టింగ్లోనే పడేస్తాడు. ఆడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ చెప్పులు ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇస్తాడు, అన్నా చెప్పులు పోయి నేను తీసుకున్నా. బైబిల్ మోసేవాడు ఒకడు ఎందుకు మోస్తున్నాడు అర్థం చేసుకో. ఇద్దరి మీద చేతులు ఉంచడానికి సౌకర్యంగా ఉంటుంది కనుక పరిశుద్ధ గ్రంథం ఒకరు తీసుకుంటారు. కాబట్టి ఆయన వెనక ఒక బక్కోడు ఉన్నాడు చూడు, లైట్ గడ్డ వేసుకున్న బక్కోడు ఉన్నాడు చూడు వెనక. ఎవరు? అది అదో గుర్తు. ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు. కెమెరామ్యాన్ వచ్చి ఫోటో తీస్తానంటే వెనక నిలబడ్డాను. ఎవరాయన? ఆయన కూడా నవ్వుతానే ఉన్నాడు చూడు. ప్రియులారా, తప్పేముంది దానిలో? భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొరుకుతారు మనకి. వాళ్ళతో నడిచిన అనుభవాలు జ్ఞాపకాలే కదండి. యేసయ్య తర్వాత మనం గౌరవించి సన్మానించే వ్యక్తులు ఈ భక్తులే కదా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు అని భక్తుడు చెబుతుంటే కొంతమంది ప్రసంగికుల పేరుతో వాడి సంఘం ఉండదు, వాడి బంధం ఉండదు, మళ్ళీ పెద్ద లెక్చర్లు ఇస్తా తిరుగుతూ ఉంటారు. ఒక సంఘం కట్టిన చరిత్ర ఉండదు, 4 ఆత్మను రక్షించిన చరిత్ర ఉండదు. లెక్చర్లో మాత్రం ప్రొఫెసర్లు అని టైటిల్ పెట్టుకుని లెక్చర్లు మాత్రం దంచుతూ ఉంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, సేవకులకి విలువ ఇవ్వద్దు, లక్ష్య పెట్టొద్దు, ఏంది ఆయన గొప్ప, ఏంది ఆయన గొప్ప అని వెధవ మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ వాటికి మళ్ళీ ప్రసంగాలు, ఒక పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ బొంద అక్కడక్కడ తగులుతున్నారు. నాకు అందుకే చెబుతున్నాను నేను, సోదోళ్ళు సేవకుల మీటింగ్లో చెబుతున్నాడు సేవకుల్ని ప్రశ్నలు చేయటానికి. ఒక ఆయన దైవజనుల్ని గౌరవించాలి, సన్మానించాలి, నీకు తగినంత వరకు ప్రేమించాలి, చేయదగ్గది చేయాలి. వాళ్ళని చక్కగా గౌరవించి ప్రేమించగలిగితేనే వారి మాదిరిని అనుసరించగలుగుతాం. లేకపోతే ఎట్లా ఫాలో అవుతాం? రెండవది, వాళ్ళ పర్సనల్ లోపలికి చూడటానికి ప్రయత్నం చేయకూడదు.
నోవా గుడారంలో నోవాహు ఉన్నాడు, కొడుకుల గుడారంలో కొడుకులు ఉండాలి. తండ్రి గుడారంలో చూశాడు, ఏం తెచ్చుకున్నాడు? అది పర్సనల్లోకి వెళ్ళకూడదు. నీ సొంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, నీ కుటుంబ సభ్యుడైనా సరే పర్సనల్లోకి వెళ్ళకూడదు. నా కుటుంబ సభ్యుడైనా సరే నా పర్సనల్లోకి ఎంటర్ కాకూడదు. అయ్యాడా వాడు బలవుతాడు, భ్రష్టులు అవుతారు. ఎక్కడో చోట కోపతాపాను, తొందరపాటు, ఏదో ఒక లోపం కనపడింది. లోపం కనపడ్డప్పుడు వాడు ఇక తేడా బట్ట మొదలు పెడతాడు. నీకు ఎంతవరకు దైవజనుడు తన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు అంతవరకు నువ్వు జాగ్రత్తగా నడుచుకో, అంతవరకే, ఇంకెక్కువ వద్దు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? దేవునికి స్తోత్రం. లాస్ట్ మాట, కరములతో నంటరాని కన్నులకు గోచరము కానీ పరమ ఫలములు మాకున్నప్పుడు సరకు గుణం ఇక్కడి లేములకు. ఇక్కడ మాకు లేమి ఉంటే ఉండొచ్చు, ఇక్కడ మాకు కొదువ కొరత ఉంటే ఉండొచ్చు, కానీ కరములతో నంటరాని కన్నులకు గోచరము గాని. కరములు అంటే చేతులు, చేతులతో తాకటానికి వీల్లేని, కన్నులకు కనబడని అదృశ్య లోకంలో మా కోసము పరమ ఫలములు ఉన్నాయి. చివరి మాట, ఇక ప్రార్థన చేస్తా, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది వేరే దగ్గరికి, ఇక ప్రార్థన చేస్తా. జస్ట్ ఒక పాటనే వివరించా, ఇందులో చాలా విలువైన మాటలు మీకు అందించా. పాట వివరించాడు అనుకుంటే తేడా పడతారు, అందులో చాలా సబ్జెక్ట్ ఉంది, అదంతా కూడా మీకు విన్నవించాను. చక్కగా మళ్ళీ ఇంకోసారి వినొచ్చు, బోర్ అనిపించదు, ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా వినొచ్చు. ఇంకోసారి విని జాగ్రత్తగా అడుగులు ముందుకేయచ్చు. క్రొత్త విషయాలు కూడా మనతో దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ. కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మాకున్నప్పుడు, పరమ ఫలముల్ మాకున్నప్పుడు సరకు గుణమి కడిలేములకు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఇక్కడ ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, ఇక్కడ అన్ని హోదాలు లేవని ఏం కలత చెందొద్దు. నీకు పరమ ఫలములు ఉన్నాయి అన్నాడు. అవి చేతులతో తాకడానికి ఇప్పుడు కుదరదు, కళ్ళతో చూడటానికి ఇప్పుడు కుదరదు. రేపు అక్కడికి పోయిన తర్వాత నీ కళ్ళే నమ్మలేనంత ఆశ్చర్యాలు చూస్తావు నువ్వు అక్కడ. పరమ ఫలములు ఉన్నాయి మనకి, పరమందు ఈవులు ఉన్నాయి మనకి. అసలు ఏం ఫలాలు కావాలండి? యేసయ్య ఒకటి చాలు. ఏమంటారు? బోలెడన్ని కిరీటాలు, సింహాసనాలు, వజ్ర వైడూర్యాలు, కెంపు మరకత మాణిక్య గోమేద రత్నరాశులన్నీ ఆడ కుప్పలు పోసి యేసయ్య ఒక్కడే ఓ పక్కన కూర్చుంటే నువ్వు ఎటుపోతావు? కరువు బట్టి ఉన్నావు తండ్రి అని పోయి వాటిని వాటేసుకుంటావా? ఎటుపోతావు చెప్పు? నీవు ఒక ముక్క చెప్పేసి కానీ ప్రార్థన చేయబోతున్నాను నేను. ఎవరిని కోరుకుంటావు? సైలెంట్గా పోయి ఒక్కడో పక్కన కూర్చొని ఇటు కూర్చున్నాడు అనుకో, నేను చెప్పను, ఖచ్చితంగా నువ్వు అటే పోతావు, ఆయన దగ్గరికే పోతావు, యేసయ్య దగ్గరికే పోతావు నువ్వు. ఆ ధనరాజుల దగ్గరకో, లేకపోతే ఆ కిరీటాల దగ్గరకో, ఆ సింహాసనాల దగ్గరికి ఎన్నిగా. అయ్యా, నీ ఒడికి మించిన సింహాసనం ఎక్కడుంది? నీకు మించిన కిరీటం ఎక్కడుంది? నీకు మించిన సంపదల గని ఏముంది యేసయ్యా? మా పరమందున్న ఫలము నువ్వేనయ్యా, నువ్వు చాలయ్యా మాకు. సర్వకృపానిధివే, సంపదల కనివి, సర్వకృపానిధివే, సంపదల కనివి, సకలము చేయగల నీవై కన్నులేతి చూచెదా, సకలము సకలము
నీకు ఇప్పుడు కొదవలు కనపడితే కనపడవచ్చు, లేమి కనపడితే కనపడవచ్చు, ఏమండి కొంత దరిద్రత కనపడితే కనపడవచ్చు, కానీ అది నీకు పర్మనెంట్ కాదు, స్థిరం కాదు. ఆయన కృప చూపి ఇక్కడ ఇవ్వగలుగుతాడు, రేపు అక్కడ కూడా నువ్వు ఊహించనంత కార్యాన్ని అక్కడ చేస్తాడు ఆయన. ఒకనాడు 10 మంది విశ్వాసులు వస్తే, 10 మంది వేరే ఊరు నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇంట్లో ఉన్న కొంచెం బియ్యం పెట్టేసి మేము నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. తిన్నాం, నూకలు జీరు నూక అంటారు, అది తిన్నాం. తప్పలా, ఆ పరిస్థితి అట్లా వచ్చింది. ఆ లేమిని కూడా చూపించాడు మహారాజు, లేకపోతే గర్వపోతులు అయిపోయేవాళ్ళం. మామూలు గర్వం కాదు, మహాగర్వపోతులు అయిపోయేవాళ్ళం. తిండిపోతూ, తాగుబోతూ, పండుపోతూ, నిద్రపోతూ అన్నట్టు గర్వపోతు అన్నమాట. ఆ లేమిని చూపించాడు, కఠిన పరిస్థితులు చూపించాడు. నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడో తెలుసు, నాకు విశ్వాసం ఉందిగా. ఈరోజు ఈ 10 మందికి అన్నం పెట్టడానికి తర్జన పడ్డాం. మనం ఉన్నయన్నీ ఊడ్చి వాళ్ళకి పెట్టి మనం నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకో, ఈ లేమి, ఈ కొరత, ఈ కొదువ పర్మనెంట్ కాదు. ఒకరోజు వచ్చింది, ఆ రోజున మనం 1000 మందికి, లక్షల మందికి అన్నం పెట్టేటట్టు ఏసై చేస్తాడు. ఎక్కడో సచ్చి పరలోకం పోయి నాకు చేయటం కాదు, భూలోకంలోనే చేసి చూపిస్తాడు. ఆయనకి సాధ్యమే. ఈరోజు జరగట్లా? ఏమంటే నెలకి 50 క్వింటాల్ రైస్ ఉడుకుతుందంటే అర్థం కాలేదా? 30 రోజులకి 50 క్వింటాల్ రైస్ అండి. ప్రతి 30 రోజులకి ఒక 50 క్వింటాల్ రైసు. నేనేమన్నా అబద్ధాలు చెబుతున్నానా? మీకు తెలియదా? శుక్రవారం ఎన్ని వండుతారో, ఆదివారం ఎన్ని వండుతారో, బుధవారం ఎన్ని వండుతారో, డైలీ 250 నుంచి 300 మంది తింటారు. ఎక్కడ దారి తప్పినోడు కూడా ఏడు తింటామే వచ్చి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉండి అందులో పెట్టి ఉంచుతారు. కొంతమంది అయితే ఇక పుట్టిల్లే మధ్యరాత్రి వచ్చి కూర్చొని వేసుకొని తింటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను నైట్ డ్యూటీ వస్తుంటాను అనమాట, కాస్త ప్రార్థన చేసుకోవటానికి. పగలైతే నన్ను తిరగనీరు, లోపల కనిపిస్తే కాల్చివేత. నాకెప్పుడు 144 సెక్షనే. దేవునికి స్తోత్రం. పగలు తిరగనీరు, అందుకని నైట్ తిరుగుతూ ఉంటా. ఆ నైట్లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎంతలే 45-50 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లలు అప్పుడు వేసుకొని తింటుంటారు. నాకు వాళ్ళని చూసి ఎట్టుంటుంది తెలుసా? ఎక్కడికో పోయి వచ్చిన కొడుకు అమ్మ నిద్రపోతుంటే స్వతంత్రంగా వాడే అన్నం వేసుకొని తింటుంటాడు చూడు. అట్లా వాళ్ళే సాంబార్ పోసుకుంటారు, వాళ్ళే పచ్చడి వేసుకుంటారు, వాళ్ళే కూర వేసుకుంటారు. శుభ్రంగా దానికి వెళ్ళే ప్లేట్కి వెళ్ళే చూస్తా తింటూ ఉంటాను. నేను సైలెంట్గా పక్క వెళ్ళిపోతా. మధ్యరాత్రి వచ్చినా అన్నం ఉండేటట్టు, మధ్యాహ్నం వచ్చినా అన్నం ఉండేటట్టు, ఎప్పుడు వచ్చినా పట్టడాన్నం అక్కడ ఉండేటట్టు దేవుడు చేశాడు చూడు. నా యేసయ్య సమర్థుడు. నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు. అవి తొలగి నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి. నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి. నమ్మో. నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి. నీ చేతులతోనే ఇప్పిస్తాడు. ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. ఒకనాడు నాకు లేదు, ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేసావు కదా అయ్యా, నన్ను సంతోషిస్తావు నువ్వు. ఆమెన్. యేసయ్యని పట్టు వదలొద్దు. ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి, భక్తికి ఆత్మీయతకు రేపుకోండి. ఓకే, ప్రస్తుతానికి పైకి లేవండి.